చల్లపల్లిలో పోలీస్ వాహనంలో భారీ పేలుడు. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లిలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. సీజ్ చేసిన టపాసులను తరలిస్తున్న పోలీస్ వాహనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు. దీపావళి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే కారణంతో భారీగా బాణసంచాను పోలీసులు సీజ్ చేశారు. ఈ టపాసులను భద్రత దృష్ట్యా స్టేషన్కు దూరంగా ఉన్న ఒక గోడౌన్లో భద్రపరిచారు. తాజాగా ఈ టపాసులకు సంబంధించి కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో వాటిని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. గోడౌన్ నుంచి టపాసులను బయటకు తీసి పోలీస్ జీపులోకి ఎక్కిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఘర్షణ చోటుచేసుకుని మంటలు అంటుకున్నాయి. క్షణాల వ్యవధిలోనే జీపులోని బాణసంచా భారీ శబ్దంతో పేలిపోవడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దుర్ఘటనలో విధుల్లో ఉన్న 5 సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన 5లో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఈరోజు మార్నింగ్ చల్లపల్లి స్టేషన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది. అది సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్కి దూరంగా ఒక షెడ్లో పెట్టి ఉంచడం జరిగింది. కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం డిస్పోజల్కి ఫైల్ చేశారు. కోర్టు ఆర్డర్స్ రీసెంట్గా రావడంతో వాటిని ఫర్దర్ డిస్పోజల్కి బయటికి తీసే క్రమంలో ఇన్సిడెంట్ అయిందని ప్రాథమికంగా మేము నిర్ధారించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మా స్టాఫ్ దాదాపు 5 గాయపడ్డారు. వీళ్ళల్లో 3కి తీవ్ర గాయాలు ఉన్నాయి. తీవ్ర గాయాలున్న వాళ్ళని ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇప్పుడే విజయవాడకి జస్ట్ తరలించడం జరిగింది. అండ్ డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ థ్రెట్ టు లైఫ్. అది కాబట్టి ప్రాణ నష్టం ఉండదు అని చెప్తున్నారు. అయితే ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం వీళ్ళని విజయవాడ ఇప్పుడు షిఫ్ట్ చేశాము. దీని రిలేటెడ్ ఇంకా ఎట్లా జరిగింది ఏంటి అనేది డీటెయిల్డ్గా ఫర్దర్గా మేము ఇంటర్నల్గా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇంట్లో సీజ్ చేశారు. జనరల్గా సీజర్ చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు డిస్పోజల్ చేస్తారు. సీజర్ చేసి సేఫ్గా స్టోర్ చేయడం జరుగుతుంది. స్టోరేజ్ చేసిన తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు అవి బయటికి తీసి డిస్పోజల్ చేస్తారు. ఆ క్రమంలో ఇన్సిడెంట్ అయింది. ఓకే, లైఫ్ థ్రెట్ ఏమన్నా ఉందా లేదా అన్నది